బ్రేక్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజునే రేవంత్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రగతి భవన్ ముందు ఇనుప కంచె తొలగింపు. సీఎం ఇమేజ్ను అమాంతం పెంచేసింది. కట్ చేస్తే కాలచక్రం గిర్రున తొలగింది. ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో అక్కడి దృశ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఓయూలో కనిపించిన ఇనుప కంచె. ప్రగతి భవన్ ముందు ఇనుప గ్రిల్స్ ను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి తొలగించారు. నేడు విద్యావనంలో ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎందుకిలా? ఇది ఎవరి ఆలోచన? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి భయపడ్డారా? నిరసనలు తెలుపుతారని ఊహించారా? ఎందుకు నిరసన తెలిపే అవకాశం ఉందనేది కాస్త పక్కన పెడితే, హైదరాబాద్లో ధర్నా చౌక్ను తిరిగి ఏర్పాటు చేశామని చెప్పుకున్న రేవంత్ రెడ్డి విద్యార్థులు నిరసన చేయకుండా ఇనుప కంచెతో కట్టడి చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఓయూలో కనిపించిన ఇనుప కంచె చెప్తున్న సందేశం ఏంటి? ప్రభుత్వంపై విద్యార్థుల్లో ఆగ్రహం ఉందనా? నిరసన చేస్తారని పాలకులకు తెలిసిందా? విద్యార్థులకు నిరుద్యోగులకు సర్కార్ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితుల్లో లేదా? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కీలకమైన నియామకాల విషయంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదా? ఓయూలో నిరసనలు జరిగితే రాష్ట్రమంతా గుప్పున అంటుకుంటాయని ప్రభుత్వం భావించిందా?